కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్వేష్టికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అనేక రకాలైనటువంటి బాధలను పెట్టినా కూడా ఏమి నిశ్చలంగా ఉండి హరిస్మరణ చేస్తున్నటువంటి పిల్లవాడిని చూసి ఇతనికి ఏదో దైవశక్తి ఉంది, ఇతను మామూలు పిల్లవాడు కాదు, అయ్యో అనవసరంగా ఇతను ఇన్ని బాధలు పెట్టానే, కానీ పిల్లవాడిని ఎలా నా దారి తెచ్చుకోవాలని చాలా విచారంగా ఉంటే ఆ చండామార్కులు ఆ శిష్యులు వచ్చి ఈ పిల్లవాడి గురువులు ఇద్దరు వచ్చి రాజుగారికి చాలా ధైర్యం చెప్పారు. వయసు వస్తే తనే మారుతాడు, ఆ ఇంద్రుడి మీద కూడా పగని నెమ్మదిగా మనం అన్యంగా అతనికి మంచి మార్గంలో పెట్టి అతన్ని అనుసరించుకుంటూ మనం నెమ్మదిగా మార్చుకున్నాం. ఈ భూమండలాన్నంతా కూడా ఏలినటువంటి మీకు ఈ పిల్లవాడు 5 ఏళ్ళ పిల్లవాడి గురించి ఇంత బాధపడిపోవడం అవసరమా? అంచేత మీరు ఏమీ ఆలోచించకండి అని చెప్పి ఆ పిల్లవాడిని ఆ రాజుగారి ఆదేశ ప్రకారం మళ్ళీ తీసుకెళ్లి ఇంకో మంచి గురువుల దగ్గర పెడతారు. వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు అన్ని చెప్తూ ఉంటారు. కానీ వీడు చెప్పేదంతా యథార్థం కాదు, ఇవన్నీ మనకి మనకి నిశ్చయమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కాదు, ఈ మోక్ష ప్రదాయకమైనవి కాదు అని చెప్పేసి తను గ్రహిస్తాడు. కానీ గురువులకి ఏమి ఎదురు చెప్పడు. ఆ గురువులందరూ కూడా వాళ్ళ పనులలో కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఏదో యజ్ఞనో యజ్ఞమనో ఏదో నిత్య అనుష్ఠానాలనో వాళ్ళ నిత్యకృత్యాల్లో ఉన్నప్పుడు ఏకాంతంగా తన స్నేహితులందరినీ కూడా కూడగట్టుకుని దగ్గరికి పిలిచి, ఇదిగో మనం మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, వీళ్ళు చెప్పేదాన్ని కూడా మనకి మన జీవితానికి ఉపయోగపడేవి కాదు, మీకు మీ అందరికీ కూడా నచ్చేటువంటి ఒక చక్కని చదువుని నేను చెప్తాను. ఇదిగో చిన్న వయసులోనే చూసారా, మన వయసు వాళ్ళు కూడా ఎంతో మంది మన కళ్ళ చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అంచేత ఈ జీవితం అనేది క్షణభంగురము, దీని గురించి మనం ఇంత తాపత్రయపడక్కర్లేదు. శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలంటే స్త్రీ చరణాలే మనం ఆశ్రయించి హాయిగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి అని ఆ భగవత్ తత్వాన్నంతా కూడా నిన్న పెద్ద వచనంలో మనం చెప్పుకున్నాం. ప్రహ్లాదుడు చెప్పినటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని? నరుండున్ తాను మైత్రితో మెలగుచున్ నారాయణుండంతయున్ వరుసన్ నారద ఈశ్వరునకున్ వ్యాఖ్యానమున్ చేసెమున్ హరిభక్తంగ్రి పరాగ శుద్ధ తనులేకాంతుల్ మహాపించనుల్ పరతత్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప ఈ జ్ఞానమున్. ఇదిగో పూర్వం నరనారాయణులు ధరణిలో అవతరించి మైత్రితో మెలుగుతూ ఉన్నప్పుడు నారాయణుడు నారద మహర్షికి తత్వమును బోధించాడు. స్వామికి ఆయనే నరుడుగా నారాయణుడుగా, ఆ నరుడు నారాయణులుగా వాళ్ళే గురు శిష్యులుగా వచ్చి మనకు అష్టాక్షరి మంత్రాన్ని అనుగ్రహించారు బదరీలో. అలాగా చెప్పి ఆ మనతో మైత్రితో మెలుగుతూ నారాయణుడు ఈ భగవత్ తత్వాన్నంతా కూడా నారద మహర్షికి బోధించాడు. హరిభక్తుల పాద పరాగంతో పవిత్రులైన మహాత్ములు, ఏకాగ్ర చిత్తులు, నిరాడంబర్లు, పరతత్వం తెలిసిన వాళ్ళు తప్ప ఈ విషయమును ఇతరులు అర్థం చేసుకోలేరు. మరి ఎలాగండి? భగవంతుడు ఆ నారదుడి గారితో చెప్పాడు, కానీ మనకి ఎలాగండి అంటే, అందుకే భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి ఆచార్యులని, ఆ విజ్ఞుల్ని మనకి అందిస్తూ ఉంటాడు. మనం గుర్తించి వాళ్ళని ఆశ్రయించాలి. తద్భృత్య పరిచారక భృత్య వాళ్ళ మీ భక్తుల యొక్క భక్తుల యొక్క చివరి ఎక్కడొక్కడ నన్ను కాస్త నిలబెట్టుకోవయా అని చెప్పి కులశేఖర్లు కోరుకున్నట్టుగా మనం ముందర భాగవతత్వములు పట్టుకుంటే వాళ్ళు సత్యం మనకి ఆ విశ్వాసం ఉండాలి. వీళ్ళు భగవత్ స్వరూపులు, వీళ్ళు జ్ఞానులు, ఏకాగ్రచిత్తులు, వీళ్ళకి పరతత్వం తెలిసిన వాళ్ళు అని మనం విశ్వాసం పెట్టుకొని వాళ్ళని ఆశ్రయించినట్టయితే వాళ్ళు మాత్రమే అవన్నీ నిరాడంబులయ్యి ఏకాగ్ర చిత్తులయ్యి పరతత్వం తెలిసిన వాళ్ళు తప్ప ఇంకా ఏంటి హరిభక్తుల పాద పరాగంతో పవిత్రులైన, ముఖ్యంగా మేమే నేర్చేసుకుంటామండి ఇవన్నీ నారద మహర్షి అంటే కుదరదు. నువ్వు ఆ గురువుల్ని పట్టుకొని ఆ హరిభక్తుల యొక్క పాదాలను ఆశ్రయించి భాగవతాన్ని ఆశ్రయించి అప్పుడు ఆ విషయాల్ని అవగతం చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళే భగవంతుడిని
తత్వాన్ని తెలుసుకొనగలరు. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషం పైన ఈ జ్ఞానమును పరమ భాగవత ధర్మంబును వింటిననిన గరంగుపడి దైత్య బాలకులు అద్దనుజ కుమారున కిట్లనియే. ఇదిగో నేను ఆ నారద మహర్షి వల్లే నేను తెలుసుకున్నాను అని చెప్తున్నట్ట. వీళ్ళందరి నోళ్ళు వెళ్ళబెట్టారు. మనకు కూడా అలాంటి స్థితే వచ్చింది. పూర్వం నేను దివ్య దృష్టి సంపన్నుడైనటువంటి ఆ నారద మహర్షి వల్ల ఈ విశేష జ్ఞానమును పరమ భక్తుల ధర్మములను తెలుసుకున్నాను అని ప్రహ్లాదుడు అనగానే ఆ రాక్షస బాలకులు ఆశ్చర్యపడి ఇలా అడిగారు, ఏంటి నువ్వు నారద మహర్షి దగ్గర నేర్చుకున్నావా ఇవన్నీ అని చెప్పి. ఎలా ఎప్పుడు ఎలాగా ఎలా సంభవించింది? ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. ఆ భగవద్ని యొక్క ఆ జాయమానం అంటే ఆ శిశువు ఆ తల్లి కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు శిరస్సు ఉదయం అయినప్పుడు ఆ భగవద్ దృష్టి కనుక వాళ్ళ మీద పడితే నిజంగా వాళ్ళంతటి వాళ్ళు అవుతారు. పైగా ఆయన కడుపులో ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకున్నాడు అని మనం చదువుకున్నాం కదా. ఇది భగవత్ కృపతోటి నారదుల ద్వారా భగవతత్వాన్ని ఎరిగిని ఉన్నాడు. మంటిమి గూడి భార్గవ కుమారుకులద్ద అనేక శాస్త్రముల్ వింటిమి లేండు సద్గురుండు వేరొకడెన్నండు రాజసాల ముక్కంటికి నైన రాదు సొరగాన్ వెలికించనరాదు నీకు నిష్కంటక ఉత్తి నవ్వండు ప్రగల్భుండు చెప్పే గుణాఢ్య చెప్పుమా. ఎవరు చెప్పారు? అంత ఆ ప్రగల్భుడు అంటే అంత అసలు ఏ మహానుభావుడయ్యా నీకు ఈ విషయాన్ని భగవద్గీతాన్ని ఇంత స్పష్టంగా నీకు తెలిసాడా? ఆ ముక్కంటికి సైతం ఆ బ్రహ్మాదులకి సైతం తెలుసుకోలేనటువంటి ఆ విషయాన్ని నీకు ఎలాగ సంప్రాప్తమైంది? ఎలా చెప్పాడు? అంత ప్రగల్భుడు ఎవడు? ఎవ్వండు ప్రగల్భుడుండు. ఆ భగవతత్వం చెప్పాలంటే మామూలు మానవులు చెప్పగలరా? ఎవరు చెప్పారు అని గుణాఢ్య చెప్పుమ్మా అని అంటున్నారు. ఓయి మిత్రమా, మనం పుట్టిన నుంచి కలిసే ఉంటున్నాం. శుక్రాచార్యుల కుమారులకు చండామార్కుల దగ్గరే శాస్త్రాలన్నీ చదివాం. మరొక గురువును మనం ఎరుగము. పైగా మన మహారాజా పాఠశాలలోనికి పాలాక్షుడు కూడా రాలేకుండా కట్టుదిట్టం చేశారు. మనమా ఇంటికి వెళ్ళకూడదు. అలాంటప్పుడు అరమరిక లేకుండా నీకు విషయాలన్నీ ఏ మహానుభావుడు చెప్పాడు? ఆశ్చర్యంగా ఉందే. ఇవన్నీ ఎలా నేర్చుకున్నావో చెప్పు అని అడుగుతున్నారు. అంటే సరే నేను చెప్పింది కూడా అంటే ఆ బ్రహ్మ రుద్రాదులకు కూడా అవగతం కాదు అని చెప్పాము. కానీ ఇక్కడే ఉంటున్నారు ఆ పాలాక్షుని యొక్క విషయం ఎందుకు చెప్తున్నారు? రాజకోటలో మనం బందీలై ఉన్నాం. సర్వ భోగాలతో, ఏదో బంగారు పందిరి అంటారు చూసారా, అలాంటి భోగాల్లో మనం ఉన్నాం. స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ బయటకు వెళ్ళిపోయి ఈ రాజకోటలోంచి బయటకు వెళ్ళి ఇంకో గురువుని ఆశ్రయించి ఇంకా మంచి మంచి విషయాలు ఏదో నారద మహర్షిని కనపడితే వెళ్ళి చెప్పుకునే అవకాశం కూడా లేదే. మనం అసలు ఎక్కడికి వెళ్ళలేమి. ఇక్కడే మా నాన్నగారి దగ్గరే అన్ని, అదే ఈ గురువుల దగ్గరే, ఈ చండామార్కుల దగ్గరే, వాళ్ళ నాన్నగారి దగ్గరే మనం అన్ని నేర్చుకుంటున్నాం కదా, అన్ని శాస్త్రాలు. నీకు అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? నువ్వు ఎప్పుడు నారదుల వారిని కలిసావు? ఎలా నేర్చుకున్నావు? అసలు ఈ కోటలోకి చేమ దోమ కాదు. అంతేకాదు ఆ పాలాక్షుడు కూడా ఆ పరమశివుడు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా కట్టుదిట్టం చేసేసారే. మనం ఇప్పుడు చూడండి, బాగా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి గురుకులాలైనా అలాగే ఈ హాస్టల్స్ అవైనా సరే ఆ పహారా కాస్తున్నట్టుంటారు. ఈ న్యావీలో అక్కడైతే ఇంకా అసలు అలాంటి అంత ఇదిగా ఉంటుంది కదా. నువ్వు ఎలాగయ్యా నేర్చుకున్నావు అని అడుగుతున్నారు స్నేహితులు. సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములన్ గావింతుము తెలియను నీకి వింతమతి ప్రకాశమే క్రియన్ కలిగెన్. అబ్బా, ఇప్పటికి మాకు మంచి విషయం తెలిసింది, జ్ఞానం కూడా కలిగింది. ఇక నిన్ను మేము ఎప్పుడూ సేవిస్తాం. అబ్బా, మాకు ఇంకా వేరే గురువు లేరయ్యా ప్రహ్లాద, నువ్వే మాకు గురువి, నీ మాటే వింటాం. ఇప్పటికి మాకు సరైన జ్ఞానం ఏమిటో మేము ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాం. ఒకటి తెలిస్తే అన్ని తెలిసిందని చెప్పి పెద్దలు ఒక శృతి వాక్యాన్ని చెప్తారు కదా. అలాంటిది అది ఏది తెలుసుకోవాలో తెలుసుకున్నాం. మాకు జ్ఞానం కలిగింది. ఇక నిన్ను మేము ఎప్పుడు కూడా సేవిస్తూనే ఉంటాం. నిన్నే రాజుగా భావిస్తాం. మాకు ఇంకా వేరే రాజుగారు లేరు, వేరే గురువు లేరు, వేరే వేలం లేదు. నిరంతరం సర్వకాల సర్వావస్థల్లో
నిన్నే భావిస్తాం, నిన్నే సంభావిస్తాం, నిన్నే రాజుగా తలుస్తాం, నీకే సేవ చేస్తాం, నీ వల్లే మాకు జ్ఞానం కలిగింది, ఇప్పటికీ మా జన్మలు సార్థకమయ్యాయి. కానీ నీకు ఈ విచిత్రమైన ఆత్మజ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు, మాకు తెలుసుకోవాలంది. సరే, మాకు నమ్మకం ఉందిలే, కానీ నువ్వు చెప్పే విషయం మీద కూడా నమ్మకం ఉంది, నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నువ్వు ఉన్న ప్రవర్తన బట్టి. కానీ మాకు కుతూహలంగా ఉంది, నీకు అసలు ఎలా సంప్రాప్తమైందో ఆ భగవతత్వం, ఎలా నేర్చుకున్నావు ఒకసారి చెప్పవా అని అడుగుతున్నారు. అని రాక్షస బాలకులు తమ మనసులోని సందేహం తెలియజేశారు. అప్పుడు మహాభక్తుడైన ప్రహ్లాదుడు నవ్వి పూర్వం నారదుని ద్వారా తాను విన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఇలా అన్నాడు. ఎప్పుడు చెప్పాడో చిన్న నవ్వొచ్చింది పిల్లవాడికి కూడా, వచ్చి తలే సరే చెప్తాను, ఎలా వచ్చిందో చెప్తాను అనుకొని పూర్వం నారదుని ద్వారా తను విన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నాడు. ఆ క్షీణోగ్రత పంబు మందరము పై నర్ధించి మా తండ్రి శుద్ధ శాంతింజనియుండన్ జీ మగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపన్ బడెన్ పూర్వ పాపములచేన్ పాపాత్మకుండంచు మున్ రక్ష సంఘము మీద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై. ఏ సన్నివేశం చెప్తున్నారు, ఎప్పుడు ఇదిగో ఈ బలన్నప్పుడు ఇలా ఇలా జరిగింది, ఆ టైంలో ఇలా నేను చేశాను అని చెప్తాం కదా, అలా చెప్తున్నారు. మిత్రులారా, పూర్వం మా తండ్రి ఉగ్రమైన తపస్సు చేయటానికి ప్రశాంత చిత్తంతో మందర పర్వతం మీదకు వెళ్ళాడు. చదువుకున్నాం కదా, 100 సంవత్సరాలు హిరణ్యకశిపుడు తను ఏకఛత్రాధిపతిగా ఈ భూమండలాన్ని తన వశం చేసుకుని పాలించాలనుకుని కదా అంత కఠోరమైన తపస్సుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన టైంలో చలిచీమల చేత చిక్కి పీడింపబడే సర్పంలాగా ఈ రాక్షసుడు తాను చేసుకున్న పాపాల చేతనే తాను నాశనమవుతాడు అని దేవతలు మా తండ్రిని చూసి అనుకున్నారు. ఏమిటి ఇన్ని బాధలు పెట్టాడే, మనందరం కలిసి చూడండి, చీమ అసలు ఏం చేయగలదు, ఏమి చేయలేదు కదా, ఒక సర్పాన్ని నేను ఒక చీమ ఏమైనా చేయగలదా? అదే చీమల దండు, కొన్ని కోట్ల చీమలు వచ్చేసి ఒక పెద్ద తాడులాగా పనేసుకున్నటువంటి పెద్ద తాడులాగా వచ్చేస్తే సర్పాన్ని చుట్టేస్తే అది చచ్చిపోకుండా ఉంటుందా? చలి చీమల చేత చిక్కి బడిన అని ఒక సుభాషితాలు ఉన్నది కదా, అలాగా వీడు కూడా ఈ సర్పంలాగా ఈ రాక్షసు కూడా తాను చేసుకున్న పాపాలైనటువంటి ఆ పాసం చేత బంధింపబడి నాశనం అవుతాడు అని దేవతలు మా తండ్రిని చూసి అనుకున్నారు. మా తండ్రి నగరంలో లేని అవకాశం కనిపెట్టి రాక్షసులందరినీ చంపివేయాలని దేవతలు వాళ్ళ మీదకి యుద్ధానికి సంసిద్ధమై బయలుదేరారు. సరే, ఈయన ఈ హిరణ్యకశిపుడు తపస్సు కోసం మందర పర్వతానికి వెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో దేవతలందరూ కూడా విజృంభించి అమ్మ ఇప్పుడు రాజుగారు లేరు అని చేత ఈ రాక్షసులందరినీ నాశనం చేయాలంటూ మా మీదకి యుద్ధానికి వచ్చేసారు. వస్తే ప్రస్థానోచిత భేరి భంకుతులతో బాకారియుం దారు శౌర్య స్థైర్యంబులెంచినన్ తదీయాటోప విభ్రాంతులై స్వస్తే మల్దిగనాడి పుత్ర ధనయోషామిత్ర సంపత్కళా ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనుద్యుక్తులై. అది ఆ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని ప్రాణావనుద్యుక్తులనే ఈ గజేంద్రుడు కూడా అలాగే అంటాడు కదా, ఆ గజేంద్రుని యొక్క ప్రాణాన్ని రక్షించడానికి త్వరపడి వచ్చినటువంటి స్వామి అని ఈ పదాన్ని అక్కడ కూడా వేసుకుంటారు. ఇక్కడ పాపం ఈ అసురులందరూ కూడా వాళ్ళు ఆ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని పారిపోతున్నట ఈ దేవతల యొక్క పరాక్రమానికి తట్టుకోలేక. జైత్రయాత్రకు తగినట్టుగా యుద్ధం భేరీలు మ్రోగాయి. ప్రస్థాన ఉచిత భేరీ, ప్రస్థానం అంటే ఆ యుద్ధానికి తగినటువంటి జైత్రయాత్రకు తగినట్టుగా ఇదిగో యుద్ధానికి వస్తున్నా అన్నట్టుగా భేరీలు మ్రోగాయి. బాకార్యం తారు శౌర్య స్థైర్యంబులనే గుదించిన ఆ దేవేంద్రుడు దేవతలు యుద్ధోత్సాహంతో ఆవేశంతో పెద్ద సైన్యంతో వచ్చి పట్టణం మీద పడ్డారు. తదీయ ఆటోప విభ్రాంతులే స్వస్తే మమ్మల్ దిగనాడి, ఆ ధాటికి తట్టుకోలేక రాక్షసులందరూ కూడా తమ తమ పుత్ర ధన యోషామిత్ర
సంపత్ కళా ప్రస్థానంబులుడించి, ఇంకా చూసుకోండి వాళ్ళ యొక్క ధాటికి తట్టుకోలేక రాక్షసులందరూ కూడా తమ తమ భార్యలను, పిల్లలను, బంధుమిత్రులను, ధన ధాన్యాలను అన్నిటిని కూడా విడిచిపెట్టి పారిరి అసూల్ ప్రాణ అవన విద్యుక్తులై, ప్రాణాలని రక్షించుకోవడంలోనే నిమగ్నులైపోయిన వారంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. ప్రల్లదంబున వెల్పులుద్ధ తిన్బారి రాజ నివాసం కొల్లబెట్టి సమస్త విస్తమున్ క్రూరతన్ కొనిపోవగాన్ ఇల్లు చొచ్చి విశంకుండై అమరేశ్వరుండదిలించి మా తల్లిన్ తాన్ చెరవట్టె సిగ్గునన్ తప్తయై విలపింపగాన్. ఇంకా చూడండి, ప్రల్లదంబునన్ అంటే చాలా ఎంతో అంటే ఒక ధైర్యంగా అనుకోండి, ఇంకా అడ్డు లేకుండా వచ్చేసాడు. దౌర్జన్యంగా దండెత్తి వచ్చిన దేవతలు వెంటనే రాక్షస నివాస మందిరాన్ని ఆక్రమించారు. ముందర అంతఃపురాన్ని ఆక్రమించేశారు. సర్వ సంపదలు ఉద్దతిన్ వారి రాజ నివాసం కొల్లబెట్టి తర్వాత సమస్త విచిత్తమున్ క్రూరతన్ కొనిపోవగాన్, ఇంకా సర్వ సంపదలు ధనాగారం అన్ని కూడా కొల్లగొట్టేశారు. ఇల్లు చొచ్చి విశంకుండై అమరేశ్వరుని గదలించి మా తల్లిన్ తాన్ చెరవట్టే సిగ్గునన్ తప్తయై విలపింపంగాన్. అప్పుడు ఆ దేవేంద్రుడికి ఎప్పుడు టైం వస్తుందా అని చూస్తున్నాడు కదండి. ఆయన ఈ దేవత ఎప్పుడు ఈ ఇతన్ని ఈ అసురులు ఎప్పుడు దేవతలకి అసలుకి ఎప్పుడు విరోధమే. అంచేత ఈ దేవేంద్రుడు సమయం కోసం చూస్తున్నాడు. ఆ దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలో చొరపడిపోయాడు. మా తల్లిని చెరపెట్టాడు. పెడితే ఆమె సిగ్గుతో పాపం విలువల్లాడిపోయిందిట హిరణ్యకశిపుని భార్య. ఎంత ఏడ్చినా దేవేంద్రుడు విడిపించుకోలేదు. ఇట్లు సురేంద్రుండు మా తల్లిని చెరగొని పోవుచుండ అమ్ముగుద పురరి అను పులుంగు ప్రియ మొరలిడినన్ తెరువున దైవయోగంబున నారదుండు కొడగని ఇట్లనియే. ఆ సురేంద్రుండు మా తల్లిని చెరగొని పోవుతుండా మగుదకు ఉరరి యను పులుంగు క్రియ మొరలిడినన్. అదే ఆ విధంగా సురేంద్రుడిని మా తల్లిని తీసుకొని పోతుంటే ఆవిడట ఎలాగా గొలపెడుతుంట, ఆడు ఏంటి లక్కుముక్కు పిట్ట ఎలా అయితే అరుస్తుంటుంది అలా గోల పెడుతూ ఉంటుంది. అలాగా ఆ లక్కుముక్కు పిట్టలాగా రోధించిందిట. దైవయోగం వల్ల అదృష్టం బాగుండి దారిలో నారద మహర్షి కనిపించాడు. ఇంద్రుడిని చూచి నారదుడు ఇలా అన్నాడు, అది జరుగుతున్న కథ చెప్తున్నాడు. ఏ సమయంలో ఈ ప్రహ్లాదుడు నారదుడి దగ్గర దైవ తత్వాన్ని తెలుసుకున్నాడో కదా చెప్తున్నాడు. ఇదిగో ఇలా జరిగింది, మా నాన్నగారు తపస్సుకు వెళ్ళారు. అప్పుడు ఆ టైం చూసుకుని దేవతలందరూ కూడా మా మీద యుద్ధానికి వచ్చారు. వస్తే ఈ రాక్షసులందరూ కూడా భయపడిపోయి పారిపోయారు. ఆ సమయంలో ఆ ఇంద్రుడు అంతఃపురంలో ప్రవేశించి మా తల్లిని చెరబట్టాడు. ఆవిడ పాపం అలా రోధిస్తూ ఉంటే దైవ వియోగం వల్ల ఆ దారిలో గబ్బుకొని నారద మహర్షి కనిపించాడు. ఇంద్రుడిని చూసి నారదుడు ఇలా అంటున్నాడు, ఏమని? స్వర్భువనాధినాథ సురసత్తమ వేల్పులలో నమిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానినిన్ బట్టనేల ఈ గర్భిణి ఆతురన్ విడుము కల్మషమానసురాలుగాదు నీ దుర్భర రోషమున్నిలుపు దుర్జయుండైన నిలింప వైరిపై. ఇదిగో నిండు చూలాల్ని ఇలాగా ఇచ్చేయటం నీకు మంచిది కాదు. అంచేత ఓ స్వర్గాధిపతి దేవరాజా, నీవు దేవత పైగా అసలు నీవు ఉన్న పోస్ట్ ఏమిటి, నీ అధికారం ఏంటి, నీ పదవి ఏంటి, నీ యొక్క సంస్కారం ఏంటి, నీ యొక్క ఉన్నటువంటి శక్తియుక్తులు ఏమిటి? ఇలా ఇంత ఇదిగా ఉన్నవాడివి, దేవతలకు నాయకుడై ఉండి కూడా నువ్వు మంచి దేవతల్లో కూడా ఉత్తముడివి కదా, పుణ్యమూర్తివి, నీతిమంతుడివి, స్వర్గాధిపతివి. దేవరాజా, పరస్త్రీని పట్టుకొని రావడం తప్పు కదా.
అందులోనూ ఈమె గర్భవతి. ఆ దేవతలకైనా రాక్షసులకైనా బహుభార్యత్వం అనేది అన్ని ఉంటాయి కదా. అయినా ఈవిడ గర్భిణిగా ఉన్న ఆవిడ్ని ఇలా భయాతురాలైన ఈమెను నువ్వు వెంటనే విడిచిపెట్టు. అక్కడ చూడండి, అబలు లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ఇదండి వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు రావణాసుడి కొలువులో చాలా మంది ఉండొచ్చు. కానీ అమ్మలాగా ఆవిడ ముట్టుకుంటేనే అతను నాశనం అయిపోతాడు. అంచేత ఆవిడ ముట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయాడు. అలా వచ్చిన ఆవిడ కాదు కదా, తనంతట తను వచ్చిన ఆవిడ కాదు కదా. భయాతురాలైనటువంటి ఈమెను నువ్వు వెంటనే విడిచిపెట్టు. ఈమె పాపాత్మురాలు కాదు. ఎన్న దండిద్దామంటే ఈవిడ్ని ఎన్య పుణ్యశీలి కదా ఈవిడ. నీ కోపాన్ని దేవవిరియతైన విరణ్యం కసుని మీద చూపించు. ఎందుకయ్యా అమాయకురాలైనటువంటి ఈవిడ మీద ఎందుకు నీ కోపం? ఈవిడ భర్త గారు వస్తారు కదా, హిరణ్య కసుపుని పట్టుకో. అప్పుడు ఆయన మీద చూపించు నీ ప్రతాపం. ఉత్తర్మురాలైన ఈమెను విడిచిపెట్టు అని నారదుల వారు ఇంద్రుడితో చెప్పారు. అనిన వేల్పులు తపస్సికి వేయుగన్నుల దేవర ఇట్లని. అప్పుడు అలా పలికినటువంటి నారద మహర్షితో 1000 కన్నుల వేలుపు ధర ఇంద్రుడు సహస్రాక్షుడు కదా, ఆయన ఇలా అన్నట. అంత నిదానమైన దివిజాహితు వీర్యము దేని కుర్చి అత్యంత సమృద్ధి నొందెడి మహాత్మక కావునన్ తత్ప్రసూతి పర్యంతము బద్ధం చేసి జనితాత్మకున్ వజ్రపు ధారం తుంచి నిశ్చింతుడవై తుదిన్ విడుతు సిద్ధంబు దానవ రాజవల్లభన్. అదే ఇప్పుడు చూడండి, ఇదంతా దేవకి వసుదేవులకి ఆ కంసుడికి ఆ వసుదేవుడు చెప్తున్నటువంటి మాటల్లాగా ఉన్నాయి. ఇదిగో ఎప్పుడో పుట్టివాడు నీకు నీ ప్రాణాంతకుడు అవుతాడని చెప్తే ఇప్పుడే ఎందుకయ్యా ఇలా బాధలు పెడుతున్నావు నీ వేడుకుంటాడు కదా. అలాగే ఈయనేమంటున్నాడు చూడండి, మహాత్మా ఈ రాజపత్ని గర్భంలో సుర విరోధి అయిన హిరణ్యకశిపుని వీర్యం వృద్ధి పొందుతూ ఉంది. ఈ ఈ ఆయన అంశమే కదా ఈ భార్య గర్భంలో ఒక పిల్లవాడుగా వృద్ధి పొందుతున్నాడు. అది మా వినాశనానికి మూల కారణం కాబట్టి ప్రసవించే వరకు ఈమెను బందీ చేసి పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో వధించి అనంతరం రాక్షస రాజపత్నిని తప్పకుండా విడిచిపెడతాను. అప్పుడు నా మనసు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. ఎవరు? ఈ ఇంద్రుడు చెప్తున్నాడు ఇలాగా, నారద మీ మాటను నేను ఒప్పుకుంటా, ఇప్పుడు విడిచిపెట్టను. ఎందుకంటే మా శత్రువైనటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క వీర్యము ఈ తల్లి గర్భంలో ఆ వీర్య ప్రభావంతో ఒక శిశువు పెరుగుతున్నాడు. అంచేత వాడికి ఈ ప్రసవం వచ్చే వరకు ఈవినందరు బందీ చేసేసి ఆ పుట్టిన వెంటనే నా వజ్రాయుధంతో ఖండించేస్తాను. లేకపోతే అలా ఆ వంశ పరంపరగా మేము విరోధులుగానే ఉండిపోతాం కదా. అంచేత అప్పుడు ఈ రాక్షస రాజపత్నిని నేను తప్పకుండా విడిచిపెడతాను. అప్పుడు నా మనసు నిశ్చింతగా ఉంటుంది అని చెప్పాడు ఇంద్రుడు. అని పలికిన వేల్పు రేనికి తపసి ఇట్లని. వేల్పుల వేల్పుల రాజు ఎవరు? ఇంద్రుడు కదా. ఇంద్రుడితోటి ఈ నారదుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మంతరావిర్భూతాచ్యుత పాద భక్తి మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామద్యుపాయంబులన్ దుర్భావంబునన్ పొంది చావండు భవదోర్దర్ప విభ్రాంతుండై. అది నువ్వు అలా అనుకుంటున్నావా? నీ వజ్రాయుధం కాదు, 1000 వజ్రాయుధాలు తెచ్చినా సరే ఈవిడ గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు ఎన్ని బాధలు పెట్టినా ఏం చేసినా 1000 వజ్రాయుధాలతో ముత్తినా ఇతను చావడు. ఎందుకంటే ఈ లీలావతి కడుపులో పెరిగేవాడు మహాధైర్యశాలి, మహాభక్తుడు. చూడండి ఆ శిశువు గురించి మహానుభావుడు ఎలా చెప్తున్నాడు ఆ నారద మహర్షి. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు అసలు నిర్భీతి, అసలు భయం లేదు ఆయనకి. అసలు భయం అంటే తెలియని వాడు.
మహాభక్తుడు. నువ్వేదో వజ్రాయుధంతో ఒక దెబ్బ కొట్టేసి వస్తాడు అనుకుంటున్నావేమో, అసలు అతనికి భయమే లేదు. తర్వాత మహాభక్తుడు. భక్తుల్ని ఏం చేస్తే, భగవంతుడికి భక్తుల్ని బాధ పెట్టామంటే ఆ హరి వచ్చి నీ మీద పడిపోతాడు. పైగా అజాత శత్రువు, జన్మాంతర ఆవిర్భూత అచ్యుత పాదభక్తి మహిమాన్వితుండు విష్ణుండు. అతనికి అసలు శత్రువులే లేరు. అతనికి జన్మల నుంచి హరిభక్తి సంప్రాప్తిస్తూ వచ్చింది. ఏం అదృష్టం అండి! జన్మ అంటే అది కదా, అలాంటి జన్మ కదా. అసలు ఎంతటి వాళ్ళకు కూడా, ఆ బ్రహ్మగారికి ఆ శివుడి గారికి కూడా ఇలాంటి జన్మ వచ్చిందో లేదో అసలు మనకు తెలీదు. ఎవరికీ సాధ్యం కాదండి అది. అతని జన్మల నుంచి ఆ హరిభక్తి సంప్రాప్తిస్తూనే ఉందిట. అటువంటి మహిమాన్వితుడు కాబట్టి జన్మాంతర నిర్భేకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. అసలు ఆయనకి విరోధులు అంటే ఎవరు లేరు. జన్మాంతరావిర్భూతాచ్యుత పాద భక్తి, జన్మ అంతర ఆవిర్భూత అచ్యుత పాద భక్తి మహిమ విష్ణుండు. అతడు జన్మలుగా జన్మ పరంపరలుగా ఎన్ని జన్మలు ఎత్తుతున్నా సరే హరిభక్తి సంప్రాప్తిస్తూనే వచ్చింది అటువంటి మహాన్వితుడు. కాబట్టి నీవు గర్భస్థుండగు బాలకుండు, ఈ బాలకుడు విష్ణు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు అటువంటి మహిమాన్వితుడు. కాబట్టి నీవు ఎన్ని యుద్ధాలు చేసినా సంగ్రామాది అద్యుపాయంబులన్, ఏదో భయంకరమైనటువంటి యుద్ధంతో ఎదుర్కొంటాను అనుకుంటామేమో, లేకపోతే ఎన్నో రకరకాలైనటువంటి యుద్ధ పన్నాగాలు చేసి మరి చంపుదాం అనుకుంటున్నావేమో. దుర్భావంబునన్, చెడ్డ బుద్ధితోటి పొందినా సరే, నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా సరే, నీ ఎంత శక్తియుక్తులు ఉపయోగించినా సరే, ఏం చేసినా సరే, ఈ పొందినన్ చావండు దర్ప విభ్రాంతుడై. ఇదిగో ఎన్ని ఉపాయాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని మాయోపాయాలను పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, మహేంద్రుడు కదా, అంటే నీ బలం కానీ, నీ వైభవం కానీ, నీ శక్తియుక్తులు కానీ, నీ ఏ రకమైనటువంటి బలాలతో కానీ, లేకపోతే పన్నిన మాయోపాయాలు పన్నినా సరే, ఏం చేసినా ఆ బాలుడిని మాత్రం అవేమీ చంపలేవు. నీ బహుపరాక్రమం ఈ విషయంలో ఏమాత్రం పనిచేయదు. ఈ పిల్లవాడి విషయంలో ఏది నువ్వు ఆలోచించినా అవన్నీ నీకు తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి తప్ప అతని మీద పని చేయవు అని నారద మహర్షి ఇలా చెప్పాడు అని చెప్తున్నాడు ప్రహ్లాదు తనకు జరిగినటువంటి కథని. అని దేవముని నిర్దేశించిన అతని వచనంబులు మన్నించి తానును హరిభక్తుండు కావున దేవేంద్రుండు భక్తి బాంధవంబున మా అవ్వను విడిచి వలగొని సురలోకంబున కుంచనియే మునీంద్రుండు మధ్యనని ఎందున్ పుత్రికాభావంబు చేసి ఊరడించి నిజాశ్రమంబున కొనిపోయి నీవు పతివృతవు నీ ఉదరంబునన్ పరమ భాగవతుండైన ప్రాణి ఉన్నవండు తపో మహత్వంబునన్ కృతార్థుండై నీ పెనిమిటి రాగలండు అందాక నీవిక్కడ నుండు మనిన సమ్మతించి. ఉండి మహానుభావుల యొక్క ఆ కృప ఎలా ఉంటుందో, వాళ్ళు ఎంత దయా కరుణాన్వితిలో చూడండి. నారదుని చెప్పినటువంటి ఈ మాటలు విని ఇంద్రుడు ఆలోచించాడు, కాస్త మనసు పెట్టి ఆలోచించాడు. ఇంద్రుడు కూడా మరి శ్రీహరియందు భక్తి కలిగిన వాళ్ళే కదా దేవతాకోటి అందరూ కూడా. అంచేత ఆ నారదుని చెప్పిన మాటలన్నీ కూడా ఇంద్రుడు ఆలోచించాడు. తను కూడా విష్ణు భక్తుడే కాబట్టి అట్టి భక్తి బంధుత్వంలా, అక్కడ బాంధవ్యం అంటే ఏంటి, మనకి భగవంతుడితోటి పెద్దలతోటి ఉండే బంధుత్వం ఏదనుకోవాలి, భక్తి బంధుత్వం. చూడండి ఎంత చక్కని పదం వేశారు. ఆ భక్తి బంధుత్వం వల్ల మా అమ్మకు నమస్కరించి ప్రదర్శనం చేసి విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అమ్మ నీ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అని అపరాధాన్ని వెలిపుచ్చి ఆవిడకి నమస్కరించి
ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మా తల్లిని కూతురుగా భావించి ఓదార్చి ఇంకా అప్పుడు చెప్తున్నాడు, మా జనని యందున్ పుత్రిగా భావంబు చేసి తన బిడ్డలాగా భావించుకొని, అమ్మా ఎంత కష్టం వచ్చింది నువ్వు బెంగపడకమ్మా అని తన నిజాశ్రమము కొనుక్కొని తన ఆశ్రమాన్ని తీసుకెళ్ళి, అమ్మా నువ్వు పతివ్రతవి, నీ ఉదరంలో పరమ భాగవతుడైనటువంటి ప్రాణి ఉన్నాడు, అంచేత తపో మహత్వమున నీ భర్త కూడా తన తప ప్రభావం చేత మళ్ళీ జాగ్రత్తగా హాయిగా తిరిగి వస్తాడు, అందాక నువ్వు ఇక్కడ ఉండమ్మా అని తన ఆశ్రమానికి ఆమెకు రక్షణ కల్పించాడు, తీసుకెళ్ళాడు. అమ్మ నీవు పరమ పతివ్రతవు, నీ కడుపులో మహాభక్తుడైన ఒక బాలుడు పెరుగుతున్నాడు, నీ భర్త తపస్సు చేసి వరాలు పొంది తప్పక తిరిగి వస్తాడు, అప్పటి వరకు నీవు ఇక్కడే ఉండు అని నారదుడు ధైర్యం చెప్పాడు. అందుకు మా అమ్మ సరేనని ఒప్పుకుంది అని ప్రహ్లాదుడు జరిగిన విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. యోషారత్నము నాథ దేవత విశాలోద్యోగమా తల్లి నిర్వైషమ్యమున నాధురాక మదిలోన్ వాంఛించి నిర్దోషయై ఈషద్భీతియులేక గర్భ పరిరక్షేచ్చన్ విచారించి శుశ్రూషల్ చేయుచునుండే నారదునకున్ సువ్యక్త శీలంబులన్. మనకి ఎక్కడైనా ఒక మహానుభావుల చెంత కనుక మనం ఉంటే మన మనస్థితి ఎలా ఉండాలి? సరే ఈవిడ గర్భవతి కనుక ఆ గర్భాన్ని రక్షేత్యన్ విచారించి అదేంటి తన గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డ యొక్క రక్షణ మీదే ఆవిడ యొక్క మనసు పెట్టుకొని ఇంకా ఏం చేస్తుంది, శుశ్రూషలు చేయుతుండే నారదునకు ఆవిడ అసలు నిండు చూలాలు. మరి అయినా కూడా అంటే తనకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, తనని ఆదరించిన వాళ్ళు, తన శ్రేయస్సు కోరిన వాళ్ళతో మనం ఎలా మెలగాలో తెలియచేస్తోంది తల్లి. ఆ నారద మహర్షికి అంత ఆశ్రయం ఇచ్చాడే, నారాయణ నారాయణ అంటూ దేశాలను తిరిగి ఆయన, రామ్మ నువ్వు ఇక్కడుండు, ఏం బెంగపడకు, భగవద్భక్తుడు నీ కడుపులో పెరుగుతున్నాడు, అతన్ని రక్షించుకో, నీ భర్త కూడా వస్తాడు, నిశ్చింతగా ఇక్కడుండు అని ఎంత చక్కని ఆశ్రయం ఇచ్చాడండి. దానికి కృతజ్ఞతగా ఈవిడ కూడా ఆ నారద మహర్షికి శుశ్రూషలు చేయుతుండే నారదునకు సువ్యక్త శీలంబునన్, చక్కని మంచి మనస్తోటి ఆవిడ మంచి శీలము కలిందై చక్కగా సేవలు చేస్తోంది, గురు శుశ్రూష చేస్తోంది, తండ్రికి బిడ్డలు చేసే సేవలాగా చేస్తోంది. ఆవిడని కూడా ఆయన ఎలా తీసుకొచ్చాడు, పుత్రిగా భావంతో తీసుకొచ్చాడు కదా, అది నిలబెట్టుకుంటోంది ఈవిడ. యోషారత్నము నాథ దేవత విశాల ఉద్యోగము. మా తల్లి, ఆ తల్లి మా అమ్మగారంటే ఎలాంటి ఆవిడ అనుకుంటున్నారు, రమణి శిరోమణి, ఆ స్త్రీలందరికీ శిరోరత్నం లాంటిది ఆవిడ, మహాపతివ్రత అయినటువంటి మా అమ్మ. ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా, అయ్యో ఇంద్రుడు ఇలా చేస్తాడా అని ఎవరి మీద ఆ ద్వేషం మర్చిపోవాలండి. ద్వేషం మన మీద వచ్చిందంటే ఏమో మన పొరపాటు ఏంటో భగవంతుని లేలే అని నమ్ముకోవాలి. ద్వేషం పెట్టుకోకుండా భర్తని దేవునిగా భావిస్తూ, ఆ భర్త ఎలాంటి వాడైనా సరే భార్య అతనే దేవుడు అని అనుకొని భావించే వాళ్ళే కదా పతివ్రతలు. దేవునిగా భావిస్తూ భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిందిట. ఆశ్రమంలో మంచిగా ఉంటూ చక్కగా ఆశ్రమం నియమాలు కూడా ఉంటాయి కదా, చక్కగా నియమాలన్నీ కూడా పాటిస్తూ ఏమి భయం లేకుండా నిర్భీతియు అయినటువంటిదై తన కడుపులో ఉన్న కుమారుని క్షేమం కోరుకుంటూ నారద మహర్షికి సేవలు చేస్తూ అలా ఉందిట. ఇట్లు తనకు పరిచర్య చేయుచున్న దైత్యరాజ కుటుంబినికి ఆశ్రిత రక్షాసారథుండైన నారదుండు నిజ సామర్థ్యంబున అభయం బిచ్చి గర్భస్థుండనైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన అమ్ముద్దియ తద్దయున్ పెద్ద కాలంబున వినికి గావున నాండుది అగుటయున్ చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచే నారదుండు నాయడన్ కృపగల నిమిత్తంబున. అది జరిగిన విషయం చేద్దాం. వెళ్ళి కొని నాట నుండి ఉల్లసితంబైన దైవ యోగమున శోభిల్లెడు ముని మంతయు ఉల్లంబున మరపు పుట్టదొక నాడైనన్.
చూడండి, ఎవరైనా మనకి ఎంతో మంది ఎన్నో మంచి మాటలు చెప్తారు. ఆ మాటల్ని మళ్ళీ మననం చేసుకుంటూ, ఆచరణలో పెట్టుకుంటూ, వాళ్ళకి కృతజ్ఞులుగా ఉంటూ, దాన్ని మళ్ళీ జీవితానికి అనుసంధానం చేసుకుంటూ ఉండడం అనేది మరి ఆ ప్రహ్లాదుడికే చెల్లిందేమో. అది కూడా ఎందువల్ల వచ్చిందిట? దైవయోగంబున శోభెల్లెడు ముని మతం ముని మతమంతయు ఆ ఆ నారద మహర్షి యొక్క మనస్సున ఉన్నటువంటి విషయము, నాకు చెప్పినటువంటి విషయము, ఉల్లంబునన్ మరపు పుట్టదు ఒకనాడైన. ఒక్క రోజు కూడా నేను ఏ క్షణంలోనూ మర్చిపోలేదండి అని చెప్తున్నాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నాడు, ఆ గర్భం నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ల పిల్లవాడని మనం అయితే గుర్తు పెట్టుకుంటామా? ఇవాళ ఎవడన్నా మంచి మాట చెప్తే చెప్తాడులే అనుకుంటాం. అంటే ఒకవేళ విన్నట్టు క్షణంలో దాన్ని ఆచరణలోనే పెట్టుకోము, దాన్ని అంత ఇంపార్టెంట్ అయిన విషయంగాను తీసుకోము. కానీ ఈ పిల్లవాడు ఇలా ఉన్నట్టుండి ఇలా తనకు సేవ చేస్తున్నందుకు ఆ తల్లి సేవలతోటి మురిసిపోయినటువంటి ఆ నారద మహర్షి ఎంతో ఉంది సంపద. ఆ కింకర్ లాగా రామలక్ష్మణులు ఆ విశ్వామిత్రుని సేవిస్తూ ఉంటే బల అతి బలలు అనేటువంటి మంత్రాలు నేర్పి ఆకలి తప్పులు లేకుండా చేసి ఎన్నో రకాల శస్త్రాస్త్రాలు ఇచ్చి ఎక్కడ ఆ మొత్తం ఆ వనాన్నంతా కూడా అన్ని ఆశ్రమాల గురించి చెప్పి ఎన్ని చేశాడండి. నిజంగా రామలక్ష్మణుల యొక్క అంత పేరు సంపాదించుకోవడానికి కారణము ఆ విశ్వామిత్రుని దగ్గర చేరిక వల్లే. అక్కడ కూడా ఎందుకు చెప్పాడు ఆయన? చేతులు కట్టుకొని, నాయన మేము కింకర్లం, మీరు సెలవండి, మీరు ఎలా అంటే అలా చేస్తామని చెప్పేటువంటి ఆ సంస్కారానికే ఆ గురువులు వాళ్ళంత ఆశ్రయిస్తారు, అంత చేరదీస్తారు, వాళ్ళకి తెలిసినటువంటి విషయాల్ని అంత మనస్ఫూర్తిగా ఆ శిష్యులకైనా వాళ్ళకి నేర్పుతారు. ఇక్కడ సేవతోటి ఆ తల్లి చేసినటువంటి సేవతోటి ఆసక్తి చెన్నుడైనటువంటి నారదుడు ఆసక్తులను ఆదుకోవడమే కదా వాళ్ళ వ్రతం. అలా ఉన్నటువంటి అయ్యో నా దగ్గరికి వచ్చింది, అయ్యో నాకు ఇంత శుశ్రూష చేస్తోంది, నాకు తెలిసిన విషయం ఏదైనా చెప్పాలి అని అనుకుని ఎంతో మెచ్చుకొని సాధ్వేమ తల్లి అయిన మా తల్లికి ఏమీ భయం లేదని ధైర్యం చెప్పాడు. ఆవిడకి అలా ధైర్యం చెప్తున్నాడు. ఆమె గర్భంలో ఉన్న ఆ తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? తనకు మంచి కడుపుతో ఉన్న తల్లి ఇల్లాలు గర్భవతి అయిన తల్లి ఏం కోరుకుంటుంది? తను పుట్టబోయే బిడ్డ హాయిగా ఉండాలని కదా కోరుకుంటే అప్పుడే కదా తల్లి సంతోషం. అంచేత అప్పుడు ఆమె గర్భంలో ఉన్న నన్ను మనసులో పెట్టుకొని స్వచ్ఛమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించాడు. ఊరికే మా తల్లికి చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ నాకు ఉపదేశిస్తున్నాడు. ఈయన కూడా కొడుతున్నాడేమో మరి. అలాగా మా తల్లి అంతా విన్నది. కానీ ఆ తల్లి ఏదో పిల్లలు 4 పిల్లలు పుట్టారని చెప్పారు కదా, వాళ్ళ సంరక్షణ, ఆవిడ యొక్క సంసార బాధలు దాంట్లోనే ఉండిపోయింది. అంచేత మా తల్లి అంతా విన్నది. కానీ చాలా కాలం క్రితం విని ఉండడం వల్లను, ఆడుది కావడం వల్లను, ఆడుది అంటే ఎందుకు ఆడవాళ్ళకి గుర్తుండదు అంటే కాదు, ఈ సంసార తాపత్రయం, ఆ బిడ్డలను పెంచుకోవడం, ఆ భర్త గారు ఎక్కడో తపస్సుల్లో ఉండిపోతే అవన్నీ కూడా బాధ్యత పడడం, వీళ్ళ ఆలన పాలన చూసుకోవడం, వీటి మీద ఈ విషయాల మీద మనసు సూటిగా నిలవలేక వాటిని మర్చిపోయింది. ఆ నారద మహర్షి చెప్పిన విషయాలన్నీ మా అమ్మగారు పూర్తిగా మర్చిపోయారు. ఆ మరపు కూడా ఆవిడకే చెప్పేస్తే, ఏమండి ఇలాట అని చెప్పేస్తే ఆయన రాగానే ఆ భర్త గారికి ఇంకా ఎదురుతుందిగా, అది ఆ మర్చిపోవడం కూడా భగవత్ సంకల్పమే. అయినా కూడా నారద మహర్షికి నా మీద